భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు నిశ్శబ్దంగా పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు వంటివి గతంలో కంటే ఇప్పుడు చాలా ఖరీదుగా మారాయి. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న టెక్నాలజీ వస్తే వస్తువులు చౌకగా లభిస్తాయి అనే ట్రెండ్కు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ముడి సరుకుల వ్యయం పెరగడంతో కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారు. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ఈ ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత దీపావళికి 10,000 లోపు లభించిన 5G స్మార్ట్ ఫోన్ ధర ఇప్పుడు 13,000 నుంచి 14,000 పలుకుతుంది. రానున్న రోజుల్లో ఇది 18,000 దాటవచ్చని అంచనా. గత ఏడాది 6,500 ఉన్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధర ఇప్పుడు 8,500కు చేరింది. ఏప్రిల్ నుంచి 1.5 టన్ ఏసీ ధర కూడా 37,000 నుంచి 40,000 మధ్యకు చేరనుంది. గత 5-6 నెలలుగా మెమరీ చిప్ల ధరలు పెరగడం, గల్ఫ్ దేశాల్లో నెలకొన్న సంక్షోభం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వంటివి ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో వివో, ఓప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్లు ఇప్పటికే కొన్ని మోడళ్లతో ధరలు పెంచుతున్నట్లు సంకేతాలిచ్చాయి. వీటికి తోడు గతంలో వినియోగదారులకు లభించే క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా దాదాపు కనుమరుగయ్యాయి. ఇది వినియోగదారులపై అదనంగా మరో 10% భారం మోపుతుంది. ఈ పరిణామాలతో చాలా మంది కొత్త వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరు సెకండ్ హ్యాండ్ లేదా రీఫర్బిష్డ్ పరికరాల కోసం మొగ్గు చూపిస్తున్నారని రీటైలర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 20,000 లోపు స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించాలని ఆల్ ఇండియా మొబైల్ రీటైలర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండి ఏసీలు, ఫ్రిడ్జ్ల అమ్మకాలు పెరిగితే తప్ప ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లలో డిమాండ్ బలహీనపడే ప్రమాదం ఉంది అని గోద్రేజ్ అపియరెన్స్ బిజినెస్ హెడ్ కమల్ నంది ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంగా ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గే రోజులు పోయి మధ్యతరగతి వినియోగదారుడి జేబుకు చిల్లు పడే పరిస్థితి నెలకొంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.